నిన్న రైతు పండుగ పేరుపైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా విడుదల చేయడానికి సభ పెట్టుకుంటే ఆ సభలో ముఖ్యమంత్రి గారు రైతులను ఉద్దేశించి వాస్తవాల గురించి వివరించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ సభని చూసి ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతుంటే జీర్ణించుకోలేక తట్టుకోలేక కళ్ళల్లో ఏదైతే నిప్పులు చెలరేగే విధంగా విషం జిమ్మే విధంగా కేటీ రామారావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు మనం చూడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ దానితో పాటు సన్నాలకి బోనస్ కానీ ఏ రకంగా రైతుల కోసము ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందో చాలా స్పష్టంగా సంబంధించిన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు వివరించారు. వివరించే సమయంలో 10 ఏళ్ల పాటు తెలంగాణని పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్ ఏ రకంగా అడ్డగోలుగా తెలంగాణని అప్పుల పాలు చేసిర్రో, సర్ప్లస్ బడ్జెట్ స్టేట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిర్రో అనేక సందర్భాల్లో వివరించిన వాస్తవాల్ని వారు నిన్న వివరించడం జరిగింది. వివరించిన సందర్భంలో ఈ విషయాలపైన చర్చ పెట్టనీకి 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎంత నిధులు కేటాయించిర్రో, ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎంత రైతులకి నిధులు కేటాయించినామో దానిపైన అసెంబ్లీలో చర్చకి సిద్ధమని చెప్పి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరినారు. సవాల్ విసిరింది ఎవరికి? మాజీ ముఖ్యమంత్రి గారికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు సవాల్ విసరడం జరిగింది. కేసీఆర్ లేఖ రాస్తే ఈ విషయాలపైన చర్చకి నేను సిద్ధంగా ఉన్నా, చర్చలకి పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. ప్రతి విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నామని చెప్పి చాలా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు చెప్తే, పూజకి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో పూజకి పనికిరాని పువ్వు లెక్క కల్వకుంట్ల తారక రామారావు బయటికి వచ్చి ఏదో గాంజాయి తాగినోని లెక్క బయటికి వచ్చి నోటికి వచ్చినట్టు ఇలా ప్రెస్ మీట్ పెట్టి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వస్తావా, లేదా అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావా, లేకపోతే అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అని మాట్లాడుతున్నారు. నాయన సవాల్ విసిరింది మీ అయ్యకి, మాజీ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరినరు. రేవంత్ రెడ్డి గారి స్థాయి, కేసీఆర్ గారి స్థాయి. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకునిగా ఏదైతే ప్రతిపక్ష నాయకుని హోదాలో రాజభోగాలు అనుభవిస్తూ బయటికి రాకుండా ఫార్మ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ని లేఖ రాయి అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్పినరు. మీ అయ్యని పోయి ఒప్పించి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి మీ అయ్యతో లేఖ రాయిపియాల్సింది పోయి డ్రగ్స్ తీసుకున్నోని లెక్క గాంజాయి కొట్టినోని లెక్క బయటికి వచ్చి నోటికి వచ్చినట్టు విషం జిమ్మే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు?